పిల్లలు ఈరోజు మనం ఈ సెషన్‌లో రసాయన శాస్త్రంలో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారు అనే విషయాన్ని చూద్దాం. ముందుగా యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ గనక మనం చూసినట్లయితే ఆమ్లాలు, క్షారాలు, లవణాల గురించి మనం చూసినట్లయితే బలమైన ఆమ్లం అంటే ఏమిటి? బలహీనమైన ఆమ్లం అంటే ఏంటి? ఆమ్లంలో ఉండే కామన్ క్యారెక్టరిస్టిక్ అంటే H+ అయాన్స్‌ని ఇవ్వటం అనే విషయాన్ని, అలాగే బలమైన ఆమ్లం యొక్క ఉదాహరణలు HCl, H2SO4, అలాగే బలహీనమైన ఆమ్లము ఎస్టిక్ ఆమ్లము, ఆక్సాలిక్ ఆమ్లము, బలమైన క్షారాలు సోడియం హైడ్రాక్సైడు, బలహీన క్షారము అమ్మోనియం హైడ్రాక్సైడు. అలాగే ఒక ఆమ్లము కానీ ఒక క్షారం కానీ దాని యొక్క బలాన్ని తెలుసుకోవటానికి మనం ఏ స్కేలును వాడతాము? pH స్కేలు. ఆ pH స్కేల్లో 0 నుంచి 6 వరకు ఆమ్లము, 7 తటస్థము, 8 నుంచి 14 వరకు మనకి క్షార లక్షణాలని కలిగి ఉంటుంది. 0 to 3 బలమైన ఆమ్లము, 4 to 6 బలహీనమైన ఆమ్లము, 7 తటస్థము, 8 నుంచి 10 వరకు బలహీన క్షారము, 11 నుండి 14 వరకు మనకి బలమైన క్షారము. అంటే మనకి వెళ్ళే కొద్దీ కూడా 0 నుండి 14 వరకు ఆమ్ల స్వభావం తగ్గి 7 దగ్గర తటస్థంగా మారి తర్వాత క్షార స్వభావం పెరుగుతూ ఉంటుంది. క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ల రూపంలో మీరు రాయగలగాలి. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ కూడా ఎక్కువగా, అంటే ఒక లోహాన్ని ఆమ్లంతో చర్య పొందించినప్పుడు ఏమేమి వెలువడతాయి? హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. హైడ్రోజన్ వాయువు యొక్క పరీక్ష ఏమిటి? అలాగే ఒక ఆమ్లం లోహ కార్బొనేట్తో కానీ లోహ హైడ్రోజన్ కార్బొనేట్తో కానీ చర్య పొందినప్పుడు ఏ విధమైన వాయువు వెలువడుతుంది? కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ వాయువుని పరీక్షించడానికి ఏ విధమైన పరీక్షను నువ్వు అమలు జరుపుతావు? అంటే మండుతున్న అగ్గిపులను ఆర్పివేస్తుంది, సున్నపు తేటను తెల్లగా మారుస్తుంది. ఈ విధమైన ప్రశ్నలు ఎక్కువగా మనకి వస్తూ ఉంటాయి. అలాగే pH స్కేలుని డైలీ లైఫ్ అప్లికేషన్స్లో మనం ఏ విధంగా మట్టి నమూనాల యొక్క pH విలువను తెలుసుకుంటాము, దంతక్షయము, అలాగే యాసిడ్ రైను, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా ఈ చాప్టర్లో మనం చూస్తూ ఉంటాం. ఈ చాప్టరు బొమ్మల పరంగా చాలా ఇంపార్టెంట్ చాప్టరు. లోహంతో ఆమ్లం చర్య జరిగినప్పుడు మీరు ఉపయోగించే పరికరాల అమరిక యొక్క పటాలను గీయండి, ఆ విధంగా అడుగుతారు. అలాగే మీకు 1 మార్క్ ఎక్స్పెరిమెంట్లో ఈ రకమైన ప్రయోగంలో ఏ విధమైన కెమికల్స్ మీరు వాడతారు, ఏ విధమైన ప్రొసీజర్ని నువ్వు అడాప్ట్ చేస్తావు, ఈ విధంగా మనల్ని అడుగుతారు. ప్రయోగానికి సంబంధించిన పరికరాల అమరికను గీయుము. మనకి సమాచార సేకరణ దానిలో మనకి సువాసన సూచికలు కానీ లేకపోతే మనకి రంగు ద్వారా, అంటే ఆమ్ల సమక్షంలో ఒక రంగు, క్షార సమక్షంలో ఒక రంగు, రంగు మార్పు ద్వారా మనము అది ఆమ్లమా క్షారమా అని కనిపెట్టే సూచికలు మన దగ్గర ఉన్నాయి. అంటే ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్, యూనివర్సల్ ఇండికేటరు, అలాగే టర్మరిక్ న్యాచురల్ ఇండికేటరు, బీట్రూట్ జ్యూస్ ఒక న్యాచురల్ ఇండికేటరు. వీటన్నిటినీ కూడా, అంటే క్షార సమక్షంలో ఏ రంగు ఉంది, ఆమ్ల మాధ్యమంలో ఏ రంగు ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా, అంటే ఒక సమాచార సేకరణకు కూడా ఈ చాప్టర్ మనం బాగా ఎక్కువగా ఉపయోగించుకుంటాం. అలాగే ఈ చాప్టర్లో పిల్లలు, నేను మీకు చెప్పేది ఏంటంటే ఆలోచించండి, చర్చించండి అనే ఒక బాక్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే నేను ఒక 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాను. ఆ టెస్ట్ ట్యూబ్స్లో నేను ABC అనే ద్రావణాలు తీసుకున్నాను. నేను ఓన్లీ ఒక బ్లూ లిట్మస్ పేపర్ మాత్రమే ఇచ్చాను. ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా అది ఆమ్లమో క్షారమో కనుక్కుంటావు? అంటే ఆ రెడ్ లిట్మస్ ఓన్లీ క్షార మాధ్యమంలో మాత్రమే రెడ్గా మారుతుంది. అది న్యూట్రల్ సొల్యూషన్ అయినా యాసిడ్ సొల్యూషన్ అయినా కలర్ చేంజ్ అవ్వదు. అలాగే బ్లూ లిట్మస్ పేపరు ఓన్లీ అది యాసిడ్ అయితేనే రెడ్గా మారుతుంది. న్యూట్రల్ సొల్యూషన్లో కానీ బేస్లో కానీ బ్లూ కలర్లోనే ఉంటుంది. కాబట్టి ఈ లిమిటేషన్స్ని ఏ విధంగా పిల్లలు అర్థం చేసుకున్నారని తెలుసుకోవడానికి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ కూడా ఈ చాప్టర్లో మనకుంది. కాబట్టి వాట్ ఈజ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని అడగచ్చు. లేదా 2 మార్క్స్లో మన కాపర్ సల్ఫేట్ను ఒక పొడి పరీక్షణాళికలో వేడి చేసినప్పుడు ఏమేమి మార్పులు నువ్వు గమనించావు, అంటే మనం వేడి చేసినప్పుడు ఆ బ్లూ కలర్లో ఉన్న కాపర్ సల్ఫేట్ వైట్ కలర్లోకి మారిపోతుంది. అలాగే ఆ పొడి పరీక్షణాళిక గోడల మీద
మనకి నీటి బిందువులు కనిపిస్తాయి. కాబట్టి ఈ అబ్జర్వేషన్స్ మనం రాయాలి. అలాగే ఒక్కొక్కసారి మరలా దానిలో ఆ రంగు మారిన కాపర్ సల్ఫేట్లో మరలా నీరు పోస్తే ఏం జరుగుతుంది అని కూడా అడగచ్చు. ఆమ్లాలు క్షారాల యొక్క ధర్మాలు, ఆమ్లాలను క్షారాలని ఏ విధంగా గుర్తిస్తారు, ఆమ్లము క్షారము యొక్క బలాన్ని నిర్ధారించడానికి pH స్కేల్ని ఎలా వాడతారు, ఆ pH స్కేల్ యొక్క ఉపయోగాలు, వీటన్నిటి మీద ఒక మంచి అవగాహనతో మనం చేసినట్లయితే ఈ చాప్టర్లో మంచి మార్కులు సాధించగలుగుతాం. ఎక్కువగా ఇందులో మనకి AS4 అంటే సమాచార నైపుణ్యాలు, అలాగే బొమ్మలు గీసి భాగాలు గుర్తించడం అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అనేవి చూద్దాం. విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ మెగ్నీషియం ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్? అంటే ఇక్కడ ఏమైంది, ఒక లోహము ఆమ్లంతో చర్య పొందింది, వెంటనే మనకి హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది అని రాయొచ్చు. ఎప్పుడైనా సరే లోహము యాసిడ్తో రియాక్ట్ చెందింది అంటే కంపల్సరీగా హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. ఇది మండుతున్న అగ్గిపులను టప్మనే శబ్దంతో ఆర్పివేస్తుంది. Which of the following types of medicine is used for treating irritation in stomach? అంటే మనకి ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ వచ్చినప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ వాడతాము? యాంటాసిడ్ ట్యాబ్లెట్ వాడతాం. ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఏముంటుంది? క్షారం ఉంటుంది. అంటే మన ఎక్కువగా ప్రొడ్యూస్ అయిన ఆమ్లము ఈ క్షారంతో తటస్థీకరణం చెందుతుంది. ఒక్కొక్కసారి ఈ స్టమక్లో జరిగిన రియాక్షన్ ఏంటి అని కూడా అడుగుతాడు. వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ వెన్ వీ కన్జ్యూమ్డ్ అన్ యాంటాసిడ్ ట్యాబ్లెట్ అని కూడా అడుగుతాడు. కాబట్టి అక్కడ మనకి తటస్థీకరణం అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అలాగే యాసిడ్ బేస్ ఇండికేటర్ మిథైల్ ఆరెంజ్, ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ అని డాష్ ఇచ్చినప్పుడు మీరు వెనీలా కానీ క్లోవ్ ఆయిల్ కానీ ఇలాంటి ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్కి ఒక ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది. ఇక ఎజర్షను రీజను కనుక చూసినట్లయితే యాసిడ్ బేస్ సొల్యూషన్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది మన ఎజర్షన్. దీనికి రీజన్ ఏమని చెప్పారో చూడండి. యాసిడ్ అండ్ బేస్ డిసోసియేట్ టు ప్రొడ్యూస్ అయాన్స్ విచ్ ఆర్ ద ఛార్జ్ క్యారియర్స్ టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఏ ఆరు రెండు కరెక్టే. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ కన్వర్ట్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్? బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్గా మారిందంటే మనకి యాసిడ్ అనేది ఉంది. కాబట్టి H2SO4 మన ఆన్సర్గా రాయాల్సి. ఇక్కడ ఆప్షన్స్ NaOH, CaOH, ట్వైస్ H2S4, KOH ఇవ్వటం జరిగింది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా? MgOH ట్వైస్, దట్ ఈస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అలాగే ఒక్కొక్కసారి మ్యాచింగ్లో యాసిడ్ ప్లస్ యాక్టివ్ మెటల్ గివ్స్ రైస్ టు వాట్? సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. Acid plus base gives rise to salt plus water. Acid plus metal carbonate, what it will give? Salt plus carbon dioxide plus water. యాసిడ్ అనేది ఒక్కోసారి మ్యాచింగ్లో H3O ప్లస్ హైడ్రోనియం అయాన్గా కూడా కనిపిస్తుంది. H ప్లస్ అయాన్కి ఎక్కువ ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి లాంగ్ ఎగ్జిస్టెన్స్ H2Oతో కలిపి H3O ప్లస్గా కనిపిస్తుంది. అలాగే రెండు స్టేట్మెంట్లు ఇచ్చి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని కూడా అడగచ్చు. Pickles and sour substances are not stored in brass and copper vessels. Statement 2. Pickles contains bases which form poisonous substances when they react with metals. కాబట్టి రెండోది కరెక్ట్ కాదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ని మనం కరెక్ట్ స్టేట్మెంట్గా మనం రాస్తాము. ఇక మరికొన్ని ప్రశ్నలు మనం చూసినట్లయితే జిప్సంలో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి అంటే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎంత అంటే 2 ఉన్నాయి. అలాగే బేకింగ్ పౌడర్లో ఉన్న ముఖ్య సంఘటనలను రాయండి అంటే బేకింగ్ పౌడర్లో సోడియం బైకార్బోనేటు, టార్టారిక్ ఆమ్లం అంటే మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ అనేది చింతపండు టార్టారిక్ ఆమ్లాన్ని మనం కలుపుతాం. ఆమ్లాలు నీటిలో కరిగించిన అప్పుడు మాత్రమే ఆమ్లాలుగా పనిచేస్తాయి. ఎందువల్ల? ఎందుకని? ఆక్వేస్ సొల్యూషన్స్లో మాత్రమే యాసిడ్స్ దే విల్ ప్రొడ్యూస్ H+ అయాన్స్. దీస్ H+ అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎసిడిక్ నేచర్. అంటే H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ కూడా ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే తటస్థీకరణ చర్య అనగానేమి దానికి 2 ఉదాహరణలు రాయండి. ఈ విధంగా అడగచ్చు. ఆమ్లము క్షారము కలిసినప్పుడు లవణము నీరు ఏర్పడుతుందని చెప్పి వాటికి 2 ఉదాహరణలు మీరు నేర్చుకోండి. చీమ కుట్టినప్పుడు మన శరీరంలోకి ఏ ఆమ్లం వెళుతుంది? ఫార్మిక్ ఆమ్లము. అలాగే బ్లీచింగ్ పౌడర్ యొక్క 2 ఉపయోగాలు రాయండి. నీటిని శుభ్రపరచడంలో వాడతాం, క్లోరోఫామ్ తయారీలో వాడతాం, వస్త్ర పరిశ్రమల్లో వాడతాం. ఈ విధంగా మనం బ్లీచింగ్ పౌడర్ని రకరకాలుగా వాడతాం.
మనం కేకు తయారు చేసేటప్పుడు బేకింగ్ పౌడర్ కలిపినప్పుడు ఎందుకు మెత్తగా ఉంటుంది? ఎప్పుడైతే మనం ఈ బేకింగ్ పౌడర్‌ని వేడి చేస్తామో NaHCO3 ఉంటుంది కాబట్టి, కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది కాబట్టి, ఆ వాయువు వెలువడుతూ కేకును మెత్తగా స్పాంజీగా తయారు చేస్తుంది. అలాగే మరికొన్ని నీటి అణువు ప్రోటానును గ్రహించిన దేనిని ఏర్పరచును? H3O+. నేను ఒక శాస్త్రవేత్తను, pH మానాన్ని కనుగొన్నాను, నేనెవరిని? సోరెన్సన్. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏది? కాల్షియం ఆక్సీక్లోరైడ్. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క వ్యావహారిక నామం ఏమిటి? కాస్టిక్ సోడా. ఇక్కడ మీకు ఒకటేనమ్మా, మనకి pH అప్లికేషన్స్ మీద ఏ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దే విల్ ఆస్క్. అంటే ఎలా అడుగుతారంటే, ఒక పాల వ్యాపారి ఎందుకు బేకింగ్ సోడాని కలుపుతాడు? పాలు ఎక్కువసేపు నిల్వ ఉండడం కోసం. అలాగే దంతక్షయం ఎందుకు జరుగుతుంది? దంతక్షయం జరిగినప్పుడు pH విలువ ఎంత ఉంటుంది? ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అలాగే pH విలువల పట్టికిచ్చి ఇందులో బలమైన ఆమ్లం ఏది, బలహీన ఆమ్లం ఏది, ఈ విధంగా కూడా కొన్ని క్వశ్చన్స్ మనకి అడగడానికి అవకాశం ఉంది. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పెయిర్ అని కూడా అడగడానికి వీలవుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. NaOH మిథైల్ ఆరెంజ్ ఎల్లో. అంటే బేసిక్ మీడియంలో మిథైల్ ఆరెంజ్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో. అలాగే ఎస్టిక్ యాసిడ్ ఫినాఫ్థలిన్ పింక్. ఫినాఫ్థలిన్ బేసిక్ మీడియంలో మాత్రమే పింక్ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. H2SO4 రెడ్ లిట్మస్ బ్లూ. అంటే ఆమ్లంలో రెడ్ లిట్మస్ ఏ విధమైన మార్పు రాదు, ఇక్కడ బ్లూ అని ఇచ్చారు కాబట్టి సి అనేది కూడా తప్పే. కాబట్టి ఈ విధంగా మనల్ని కొన్ని క్వశ్చన్స్ మనకు తెలిసిన విషయాలను అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫైండ్ ఆడ్ వన్. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎసిడిటీ, ఏ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బి సోడియం హైడ్రాక్సైడ్, సి బేకింగ్ సోడా, డి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఇవన్నీ కూడా మనకి యాంటాసిడ్ ట్యాబ్లెట్లో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ మనం వాడతాం. సోడియం హైడ్రాక్సైడ్ వాడడం కాబట్టి అది ఆడ్ వన్గా మనం నోట్ చేయాల్సి ఉంటుంది. మనం బేస్కి వాటర్ని కలిపినట్లయితే, డైల్యూషన్ కనుక చేసినట్లయితే దోస్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. ఈ చాప్టర్లో మనకి అడగడానికి అవకాశం ఉంది. అంటే ఈ చాప్టర్లో ఎక్కువగా మనకి ఉపయోగాలు, బ్లీచింగ్ పౌడర్ కానీ, సోడియం కార్బోనేట్ కానీ, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కానీ ఉపయోగాలు కానీ, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎక్స్పెరిమెంట్ కానీ, అలాగే ఆమ్లాలు విద్యుద్వాహకతను ప్రదర్శిస్తాయనే డయాగ్రామ్ కానీ, అలాగే లోహం ఆమ్లంతో చర్య పొందినప్పుడు హైడ్రోజన్ వాయువుని వెలువరిస్తుంది, హైడ్రోజన్ వాయువు పరీక్ష, దానికి సంబంధించిన పరికరాల అమరిక, దాని పటం కానీ, లోహ కార్బోనేట్ల ఆమ్లాల చర్య యొక్క పటం కానీ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. అలాగే pH విలువలు కానీ, లేకపోతే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ కానీ, లవణాల్లో రకాలకు సంబంధించిన ఒక పట్టిక మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఈ చాప్టర్లో టెక్స్ట్ బుక్లో ఉన్న పట్టికలో ఉన్న అన్ని ఖాళీలను మీరు పూర్తి చేసి ఉంచుకున్నట్లయితే దాదాపుగా ఒక 2 నుండి 4 మార్కులు మీరు పొందే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ కెమిస్ట్రీలో ఈజీ చాప్టరు, మోర్ స్కోరింగ్ చాప్టర్ కాబట్టి మీరు చక్కగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ మనకి కెమిస్ట్రీలో మనం చూసేది పరమాణు నిర్మాణము. ఇక్కడ మీరు ఎటమిక్ స్ట్రక్చర్లో ఒకే ఒక్క విషయమా, 4 క్వాంటమ్ నెంబర్స్ని పక్కాగా అర్థం చేసుకోవాలి. అలాగే మొట్టమొదటిగా మీకు వాట్ ఈజ్ ఎమిషన్ స్పెక్ట్రమ్, వాట్ ఈజ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది కూడా ఇచ్చి దేనికి ఎంత వేవ్ లెంగ్త్స్, అంటే హైయెస్ట్ వేవ్ లెంగ్త్ రేడియో వేవ్స్, లోయెస్ట్ వేవ్ లెంగ్త్ కాస్మిక్ వేవ్స్ మనకి చూసాము. ఆ విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే హాఫ్ మార్క్ క్వశ్చన్స్లో క్యూప్రిక్ క్లోరైడ్ని వేడి చేసినప్పుడు ఏ కలర్ వస్తుంది? ఆకుపచ్చ. స్ట్రాన్షియం క్లోరైడ్ వేడి చేసినప్పుడు ఏ కలర్ వస్తుంది? ఎరుపు. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే ఇక్కడ మీకు n+l విలువను బట్టి ఒక ఆర్బిటాల్ యొక్క శక్తిని ఏ విధంగా కట్టాలి అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీతో ఉండాలి. దానిని బట్టి మనకి n+l విలువల యొక్క అసెండింగ్ ఆర్డర్లో ఏ విధంగా మనం పరమాణు ఆర్బిటాలని అరేంజ్ చేస్తాము, మాయిలర్ చిత్రపటాన్ని మీరు బాగా గీసుకొని ఉన్నట్లయితే దీనితో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా రాయాలి అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి అబ్బౌ రూలు, హున్స్ రూలు, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అని మనకి 3 రూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 2 మార్క్స్లో ఏ విధంగా ఒక పర్టికులర్ క్వశ్చన్ ఇచ్చి
ఇది ఏ రూల్ని వైలేట్ చేస్తోంది, ఎందుకు, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలాంటి 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఒక పర్టికులర్ క్లోరిన్ కానీ లేకపోతే ఒక పొటాషియం కానీ ఇచ్చి దీనికి 4 క్వాంటం సంఖ్యలు అంటే 19వ ఎలక్ట్రాన్కి 4 క్వాంటం సంఖ్యలు రాయండి. కాల్షియం 20 ఎలక్ట్రాన్కి ద లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్కు 4 క్వాంటమ్ నెంబర్స్ రాయండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ n విలువ 1 నుండి ఇన్ఫినిటీ వరకు ఉంటుందని, l విలువ 0 నుండి n- వరకు ఉంటుందని, అలాగే ml విలువ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ -l నుండి +l వరకు 2l+1 విలువలు కలిగి ఉంటాయని, అంటే గరిష్ట l విలువ +l అని, కనిష్ట l విలువ -l అని మీరు గుర్తించాలి. అలాగే ms విలువ +12 కానీ -12 కానీ ఉంటుంది. అలాగే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేన్ని డినోట్ చేస్తుంది, సైజ్ అండ్ ఎనర్జీ. అలాగే యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ని, అలాగే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ని, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ని తెలియజేస్తుందని ఒక క్లారిటీతో మీరు ఉండాలి. అలాగే ఇక్కడ C = μ అని ఒక ఫార్ములా ఉంది. అంటే ఫ్రీక్వెన్సీకి, వేవ్ లెంగ్త్కి, వెలాసిటీ ఆఫ్ లైట్కి సంబంధించి ఒక ఫార్ములా. ఇది మనకు హాఫ్ మార్కులు అప్పుడప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే n = 3 అయినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి, దాంట్లో 3² 9. అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2n². ఈ విధంగా ఏ విధంగా అడిగినా మీరు రెడీగా ఉండండి. సపోజ్ నేను కొన్ని క్వశ్చన్స్ మీ ముందు ఉంచుతాను. ఏ క్వాంటం సంఖ్య పరమాణు కక్ష పరిమాణము మరియు శక్తిని తెలియజేస్తుంది? ప్రధాన క్వాంటం సంఖ్య. m కక్షలో ఉండే శక్తి స్థాయిల మొత్తం సంఖ్య ఎంత? 9. ఇప్పుడే నేను చెప్పాను ఈ విషయం కూడా. 4వ కక్షలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 2n² ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి 32 అవుతుంది. డబల్ డంబెల్ ఆకారంలో ఉన్న ఆర్బిటాల్ ఏది? d ఆర్బిటాలు. ఇక్కడ 3d4 ఆర్బిటాలకు సంబంధించిన 4 క్వాంటం సంఖ్యల వివరాలు రాయండి అన్నప్పుడు 3d4 ఉంది కాబట్టి ముందు 3 ఉంది కాబట్టి n వాల్యూ 3 అవుతుంది. d ఆర్బిటాల్ కాబట్టి l = 2 అవుతుంది. ml = -2 -1 0 1 2 మనం ఏదైనా రాసుకోవచ్చు. ms = +12 అవుతుంది. తరువాత ఒక పరమాణువులో ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు అని నిర్వచించిన శాస్త్రవేత్త. అంటే మనం పౌలీ వర్జన నియమం చదివి ఉంటాము, కానీ పౌలీ వర్జన నియమం ఇచ్చి ఇలా కూడా క్వశ్చన్ అనేది మనకు అడుగుతారు. 3d ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి? 4p. ఈ విధంగా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆర్బిటాల్ యొక్క షేప్ ఇచ్చి ఇది ఏ ఆర్బిటాలు, ఎందుకంటే హాఫ్ మార్క్లో అంటే డి ఆర్బిటాల్ అని మనకు తెలుస్తుంది. అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అది ఏ యాక్సిస్ల మధ్య ఉంది. అంటే ఒక్కోసారి వాళ్ళు XY కానీ YZ కానీ అలా ఇచ్చినప్పుడు అది DXY DYZ అనేది కూడా మనం రాయగలిగి ఉండాలి. అలాగే ఇక 1 మార్క్ క్వశ్చన్స్కి వచ్చినప్పుడు మనకి విద్యుదయస్కాంత వర్ణపటం అనగానేమి, గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అలాగే ప్లాంక్ స్థిరాంకము ఏది, దాని విలువ ఎంత? హెచ్ విలువ 6.626 × 10⁻⁻34 జౌల్ సెకండ్స్. వాట్ ఈజ్ హున్స్ లా, వాట్ ఈజ్ అఫ్బౌ ప్రిన్సిపల్, లైక్ వైజ్ దే విల్ ఆస్క్ యూ. ఇక ఈ చాప్టర్లో మనకి ఎక్కువగా ఒక ఎల్ వాల్యూ ఇచ్చి ఉపకర్పరం పేరు, ఉపకర్పరాల సంఖ్య అనేది ఒక పట్టికలాగా ఇచ్చి 1 మార్క్ క్వశ్చన్స్లో సపోజ్ ఎల్ 0 ఇచ్చినప్పుడు ఉపకర్పరం పేరు ఎస్ అన్నారు, ఉపకర్పరాల సంఖ్య ఎన్ని ఉంటాయి, ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది. అలా ఎన్ని ఉంటాయి? ఎస్ ఆర్బిటాల్లో ఒకటే ఉంటుంది. అలాగే ఎల్ = 1, ఉపకర్పరం పేరు పి, ఎన్ని ఉపకర్పరాల సంఖ్య ఉంటుంది? 3. వాట్ ఆర్ డీజెనరేట్ ఆర్బిటాల్స్? ద ఆర్బిటాల్స్ హ్యావింగ్ ద సేమ్ ఎనర్జీ. ఈ విధంగా అంటే అఫ్బౌ ప్రిన్సిపల్ని ఎలా వైలేట్ చేస్తుంది, ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇది అఫ్బౌ రూలా హున్స్ రూలా అనేది జాగ్రత్తగా చూడండి. 2s2 2p అలా గనక ఇస్తే అది ఎక్కువగా దాదాపుగా అఫ్బౌ అవుతుంది. హున్స్ రూల్ అయితే ఒక బాక్స్ లాగా ఇచ్చి వాటిలో యారో మార్కులు ఇచ్చి ఇస్తారు, దాదాపుగా అది హున్స్ రూల్ వైలేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ 4 క్వాంటమ్ నెంబర్స్ రాయడం కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంచుకోండి. ఇక పీరియాడిక్ క్లాసిఫికేషన్కి వచ్చాం. నెక్స్ట్ చాప్టర్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చాలా ఒక విషయం ఏంటంటే ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే మనకు చాప్టర్. టోటల్గా ఒక పీరియాడిక్ టేబుల్ని మనం పూర్తిగా చూస్తాం.
మీరేం చేయాలంటే పీరియాడిక్ టేబుల్‌లో ఏది ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. అందుకని ఫస్ట్ గ్రూప్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం అలా మీరు కనీసం ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, 13th, 14th, 15th, 16th, 17th, 18th కనీసం చదువుకోవాలి. ఈ 18th గ్రూప్‌లో నోబెల్ గ్యాసెస్ ఉంటాయి. హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, క్సెనాను, రేడాన్ అని. వాటి యొక్క సపోజు నియాన్ 10, ఆర్గాన్ 18. ఇప్పుడు నేను సపోజు 20 కాల్షియంది రాయాలి. అప్పుడు ఆర్గాన్ ఒక స్క్వేర్ బ్రాకెట్లో పెట్టి మన ఆర్గాన్ అంటే ఏ పీరియడ్లో ఉంది? హీలియం, నియాన్, ఆర్గాన్ అంటే 3వ పీరియడ్ అయిపోయింది. అంటే 4s2 ఆర్గాన్ 4s2 అని రాసినట్లయితే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ద్వారా సపోజు నేను ఒక క్లోరిన్ తీసుకున్నాను. 1s2 2s2 2p6 3s2 3p5 అంటే పైన 3s2 3p5 ఉన్నాయి. అంటే 17 కాబట్టి 3s2 3p 17వ గ్రూపు. అంటే దాని యొక్క వ్యాలెన్సీ ఎంత? దాని 1. ఎందుకని? ఒక ఎలక్ట్రాన్ దానికి కావాలి. కంబైనింగ్ కెపాసిటీ ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 7. అలాగే 3s2 3p5 3 ఉంది కాబట్టి దాని పీరియడ్ సంఖ్య 3. అది 17వ గ్రూపు కాబట్టి అదొక అలోహ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా పీరియాడిక్ టేబుల్లో ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ మనం చూడడం వల్ల దాని యొక్క టోటల్ దాని నేచర్ మొత్తం కూడా మనం చెప్పగలుగుతాం. ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అలోహం కాబట్టి అది మనకి ఏదైనా అయానిక్ బంధాన్ని ఏర్పరుస్తుందా? అష్టక నియమాన్ని అంటే 8 ఎలక్ట్రాన్లు చిట్ట చివరి కర్పరంలో రావటానికి ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ కావడం కోసం ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? ఒక ఎలక్ట్రాను. అంటే ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ కూడా మనం ఇక్కడే దీనికి సంబంధించిన భావన ఈ చాప్టర్లోనే మనకు పడుతుంది. అలాగే ఇక్కడ పూర్తిగా మీరు కొన్ని కీవర్డ్స్ని బాగా నేర్చుకొని ఉండాలి. పరమాణు సైజ్ అంటే ఏమిటి? అలాగే అయనీకరణ శక్మం అంటే ఏమిటి? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ధన విద్యుదాత్మకత అంటే ఏమిటి? రుణ విద్యుదాత్మకత అంటే ఏమిటి? ఈ కీవర్డ్స్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. పరమాణు సైజు అంటే మనకి కేంద్రకం దగ్గర నుంచి చిట్ట చివరి ఎలక్ట్రాన్కి మధ్య దూరాన్ని మనం పరమాణు సైజు అంటాం. ఈ పరమాణు సైజుని మనం నానోమీటర్స్లో కానీ యాంగ్స్ట్రోమ్ మినిట్స్లో కానీ కొలుస్తాము. అలాగే అయనీకరణ శక్మాన్ని అంటే వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ? The minimum amount of energy required to remove the electron from the outermost orbit of the last electron. ఆ చిట్ట చివరి ఎలక్ట్రాన్ని మనం తొలగించడానికి మనం ఖర్చు పెట్టే శక్తినే మనం అయనీకరణ శక్మం అంటాం. అయనీకరణ శక్మానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీకి ఉన్న తేడా ఏమిటో చాలా చూడండి. అంటే ఇక్కడ ఒంటరి తటస్థ పరమాణువులో అనేది యాడ్ చేయాలి ప్రతిదానికి. ఫర్ ఏ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ అనేది. ఇక్కడ మనం ఒక ఎలక్ట్రాన్ని కలపడం వల్ల విడుదలయ్యే శక్తి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ని తొలగించడానికి మనం ఖర్చు పెట్టే ఎనర్జీ అయనీకరణ శక్మం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రుణ విద్యుదాత్మకత అంటే అట్రాక్టివ్ టెండెన్సీ. అలాగే ధన విద్యుదాత్మకత అంటే ప్రాపర్టీ ఆఫ్ లూజింగ్ ద ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్లు పోగొట్టుకునే స్వభావం అన్నమాట. వీటన్నిటినీ కూడా ఒక క్లారిటీతో ఉన్నట్లయితే మనకి గ్రూపులో పైనుంచి కిందకు వెళ్ళే కొద్దీ మనకేమవుతుంది? సైజు పెరుగుతుంది. పీరియడ్లో మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ మనకి సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్లో అలాగే ఎకా బోరాన్ అంటే స్కాండియం అని, ఎకాల్యూమిన్ అంటే గ్యాలియం అని, ఎకా సిలికాన్ అంటే జెరేనియం అని, మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ యొక్క లిమిటేషన్స్ ఏంటి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏంటి, ఈ విధంగా మనం అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇందులో మనకి దాదాపుగా AS4 క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే Na+లో ఏది పెద్దది? Na+ అంటే పాజిటివ్ ఛార్జ్ పైన పెరిగే కొద్దీ దాని యొక్క సైజు తగ్గుతూ ఉంటుంది. అలాగే Cl పెద్దదా, Cl- పెద్దదా? నెగిటివ్ ఛార్జ్ పెరిగే కొద్దీ దాని సైజు పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ పెరిగే కొద్దీ దాని సైజు తగ్గుతూ ఉంటుంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువగా అసెండింగ్ ఆర్డర్ ఆఫ్లో రాయండి, ఒక 2-3 ఇచ్చి అసెండింగ్ ఆర్డర్లో రాయండి, డిసెండింగ్ ఆర్డర్లో రాయండి అని ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే డి బ్లాక్ మూలకాలకు ఇంకో పేరేంటి? పరివర్తన మూలకాలు, లాంథనైడ్స్, యాక్టినైడ్స్, ఈ విధంగా మనకి డిఫరెంట్గా మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అర్ధలోహాలకు 2 ఉదాహరణలు రాయండి. సిలికాను, జెర్మేనియము, డి ఆర్బిటాల్ యొక్క ఆకృతి, ఎఫ్ ఆర్బిటాల్ యొక్క ఆకృతి, లాంథనైడ్లు అనగానేమి, యాక్టినైడ్లు అనగానేమి, ఈ విధంగా మనకి పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్ని ఏ విధంగా అయినా
మనకి వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ అని అడగచ్చు. ఎలక్ట్రోనెగటివిటీని ఏ స్కేల్లో కొలుస్తామని అడగచ్చు. ఇలా రకరకాలుగా డాబర్ అనే త్రికాలకి ఉదాహరణలు రాయండి అని అడగచ్చు. మొదటి అయనైజేషన్ సక్మం కన్నా రెండవ అయనైజేషన్ Ie2 ఎందుకు ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి రకంగా ఏ రకంగా అయినా ఈ క్వశ్చన్ చాలా ఈజీ చాప్టరు. మీరు జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ చివరి ఉన్న పట్టికలన్నీ కూడా చక్కగా మీరు పూర్తి చేసుకుని ఉన్నట్లయితే మీరు చక్కగా వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయగలరు. దాదాపుగా AS4 క్వశ్చన్ ఇందులో రావడానికి అవకాశం ఉంది. అలాగే హైడ్రోజన్ యొక్క స్థానాన్ని వివరించమని కూడా అడుగుతారు. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం దానివల్ల మనం ఏ విధంగా ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ని అంచనా వేయగలము అని కూడా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ రసాయన బంధానికి వచ్చినట్టే రసాయన బంధంలో ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ మనం బేస్ చేసుకొని ఆయానిక్ బాండ్ ఫార్మేషను అలాగే కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 3 థియరీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్, వెస్పర్డ్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఇక్కడ మీరు ప్రతి ఒక థియరీకి ఏ విధమైన మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఒక ట్యాబ్లర్ ఫామ్ లాగా వేసుకోండి. ట్యాబ్లర్ ఫామ్ లాగా వేసుకొని అంటే మనకి వెస్పర్ థియరీలో లోన్ పెయిర్ బాండ్ పెయిర్ కంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడం వల్ల ఆ రిపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్స్లో చేంజ్ వచ్చిందని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ H2Oలో బంధకోణం తగ్గింది అంటే 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల, అమ్మోనియాలో సెంట్రల్ ఆటమ్ మీద ఒక లోన్ పెయిర్ ఉండటం వల్ల తగ్గింది. ఎంత బాండ్ యాంగిల్, ఏ విధమైన హైబ్రిడైజేషన్ ఉంది, ఈ విధమైన క్వశ్చన్స్ అని మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అలాగే మనకి ఎక్కువగా ఫార్ములా అంటే ఇప్పుడు సపోజు XY4 అంటే X యొక్క వ్యాలెన్సీ 4, Y యొక్క వ్యాలెన్సీ 1, ఈ విధంగా ఫార్ములాని డిజైన్ చేయమని కూడా అడుగుతూ ఉంటారు. ఇక మెటలర్జీకి వచ్చినప్పుడు మనకి మెటలర్జీలో మనకి యాక్టివిటీ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ రియాక్టివ్ ఉన్న మెటల్స్ని ఏ విధంగా ఏ మెథడ్ యూజ్ చేసి నువ్వు డిఫైన్ చేస్తావు, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దేర్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అని మోడరేట్ వాటికి ఏ విధంగా చేస్తావు, లో రియాక్టివిటీ ఉన్న మెటల్స్ని ఏ విధంగా నువ్వు చేస్తారు, లో బాయిలింగ్ పాయింట్ ఉన్న వాటిని ఎలా రిఫైన్ చేస్తావు, డిస్టిలేషను, లో మెల్టింగ్ పాయింట్ అయితే లిక్వేషను. అలాగే ఇక్కడ ఓర్స్ టేబుల్ అనేది ఒకటి ఉంది. ఈ ఓర్స్ టేబుల్ని మనం క్లాసిఫై చేయాలి. అలాగే రోస్టింగ్కి క్యాల్సినేషన్కి డిఫరెన్స్ ఏంటి, అంటే స్మెల్టింగ్ జరిగే ఫర్నెస్ ఏంటి, ఇంకా మనకి బ్లాస్ట్ ఫర్నెస్, రివర్బరేటరీ ఫర్నెస్ యొక్క ఎక్కువగా ఈ బొమ్మలు మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్. అలాగే గోల్డు, సిల్వరు, ప్లాటినం మనకి నేటివ్ స్టేట్లో దొరుకుతాయి. ఆ విషయం మీద మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఎక్కువగా కార్బన్ యొక్క ప్రాపర్టీస్ అడుగుతూ ఉంటారు. అలాగే డైమండ్కి గ్రాఫైట్కి భేదాలు ఏమిటి, వాట్ ఈజ్ ఎస్టరిఫికేషన్, వాట్ ఈజ్ సోప్, అలాగే నామిన్క్లేచర్లో లాంగెస్ట్ చైన్ రూలు, అలాగే లోయెస్ట్ సమ్ రూలు, అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎలా పెట్టుకోవాలి, నెంబర్కిను తర్వాత మనం ఆల్ఫాబెట్కి మధ్యలో ఏ విధంగా హైఫన్ పెట్టుకోవాలి, డై ట్రై అనేది ఎలా వాడుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్ నుంచి ఇథనాల్ నుంచి ఇథనోయిక్ ఆమ్లం వచ్చేది కంపల్సరీగా మనకి ఏదో రకంగా అడుగుతారు. అలాగే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ మనకి ఎక్కువగా అడుగుతారు. రోల్ ఆఫ్ ఎస్టర్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ కూడా మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి సింప్లెస్ట్ కీటోన్ అని కానీ ఫంక్షనల్ గ్రూప్స్ అనేది బాగా అడుగుతారు. కాబట్టి నేమింగ్ అనేది కూడా మీరు బాగా నేర్చుకోండి. ఈ విధంగా మరి తక్కువ టైంలో మనం ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాం కాబట్టి మిగిలిన కూడా మీరు ఎక్కువగా చదువుకొని చక్కగా ఈ కెమిస్ట్రీ పార్ట్ని ఆన్సర్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.